హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే వెడ్నెస్డే రోజు వ్లాగ్ అండి. వెడ్నెస్డే రోజు ఏంటంటే నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి అయితే నేను గుడ్లు ములంకాడ పులుసు పెట్టాను. అలాగే హర్షకి బ్రేక్లోకి ఏమో స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ యాజ్ యూజువల్ బార్లీ అండ్ గుడ్లు అయితే బాయిల్ చేస్తున్నాను. ఇది బార్లీ రెడీ అయిపోయింది, స్వీట్ పొటాటో కూడా రెడీ అయిపోయింది. హర్షకి నట్స్ అన్నమాట. ఇక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకుని కూర అయితే వండుకుంటున్నాను అనమాట. అక్కడ రైస్ పెట్టేశాను. అందరికీ తెలిసిందే కదండి, ఎగ్గు ములంకాడ పులుసు. మా వాళ్ళైతే గేమ్కి వెళ్ళలేదండి ఆ రోజు. వెడ్నెస్డే రోజు వర్షం పడింది సాగర్ నగర్లో. సో మా హస్బెండ్ కానీ హర్ష కానీ వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ వెళ్ళకపోతే అలా వంటగదిలోనే ఉంటారండి. అస్సలు టార్చర్ చూపిస్తారు. టార్చర్ అంటే టార్చర్ కదా, అలా కలుపుతూ ఉంటారన్నమాట. ఒకసారి మా హర్ష వస్తారు, ఇంకో మా హర్ష వచ్చాడు ఇప్పుడు, ఒకసారి మా హస్బెండ్ ఉంటాడు, అలాగన్నమాట. సో ఏదో విధంగా కూర అయితే వండేసాను. ఇంకా నెక్స్ట్ అయితే షాపింగ్ పని ఉందండి. వంటది చేసేసిన తర్వాత హర్షకి కొన్ని కావాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అదంతా ఏమీ షూట్ చేయలేదు. సో షాపింగ్ వ్లాగ్ అయితే ఉంటుంది. క్రికెట్ ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్తాం అన్నమాట. వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే కర్రీ అయిపోతుంది. హర్షకి స్వీట్ పొటాటో బ్రేక్లోకి అయితే పెట్టేసాను అనమాట. కర్రీ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. ఇంకా వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన పూజ సామాన్లు అవి కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఏమీ తీసుకోలేదు. థర్స్డే మా హస్బెండ్కి కూడా హాలిడే ఉంటుంది కదా, అందుకని ఇంకా థర్స్డే తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఏంటంటే హర్ష షాపింగ్ అయిపోయిన తర్వాత కంకటాలకు కూడా వెళ్ళాలండి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళకి కొంచెం తాంబూలంలో చీర పెడదాం అనుకుంటున్నాను. సో ఆ శారీ కూడా తీసుకోవడానికైతే వెళ్ళాలి. సో ఈరోజైతే హర్ష షాపింగ్, శారీ షాపింగ్ అయిపోతే థర్స్డే పూజకు కావాల్సినవి తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే లంచ్ బాక్స్ అయిపోయింది. లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత నేను హర్ష గేమ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను హర్ష అయితే బయలుదేరాం. ఆయన అక్కడ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తారన్నమాట. మేము షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ ఏదైనా బీచ్ రోడ్ నైట్ వ్యూ మాత్రం సూపర్గా ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే. కాకపోతే మేము ఎప్పుడూ స్టే చేయలేదు నైట్ టైము. ఇక్కడైతే స్టార్ స్పోర్ట్స్కి వచ్చేసామండి. ఇది ఇక్కడ ద్వారకా నగర్ దగ్గర ఉంటుంది. అన్ని ఐటమ్స్ ఉంటాయండి స్పోర్ట్స్కి సంబంధించినవి. ఇక్కడైతే మా వాళ్ళు టై ప్యాడ్ చూస్తున్నారు, ఏంటది షూ చూశారు. మా హర్షకి అయితే ఇంకా ఎక్కడ లేనివన్నీ గుర్తుకొచ్చేస్తాయండి. స్పోర్ట్స్ షాప్కి వెళ్తే ప్రతిదీ అడుగుతాడనమాట. పాపం అక్కడ చూపించే వాళ్ళు కూడా చాలా ఓపికగా చూపించడం, వాళ్ళే వేసి వాళ్ళే చాలా బాగా చూపిస్తారండి. అక్కడ బ్యాట్స్ చూడండి, ఎన్ని బ్యాట్స్ ఉన్నా మళ్ళీ బ్యాట్స్ దగ్గరికి వెళ్తాడండి అసలు ఈ పిల్లడు. ఇక్కడ టైపాయిడ్ చూస్తున్నాడు. టైపాయిడ్ ఏంటంటే వాడిది పాడైపోయిందన్నమాట. పాడైపోయిందంటే కొంచెం గమ్స్ అవి ఊడిపోయాయి అన్నమాట. సో వాడికి కంఫర్ట్గా లేదని చెప్పి టైపాయిడ్ కూడా తీసుకుంటున్నాడు. టైపాయిడ్ షూ ఒకటి బాగా పాడైపోయండి. షూ కూడా తీసుకుంటారన్నమాట. ఇక్కడ అటు ఇటు నడిచి కంఫర్ట్ కూడా చూసుకుంటున్నాడు. టైపాయిడ్ ఫిక్స్ అయిపోయింది. టైపాయిడ్ చూసుకున్న తర్వాత ఇది షూ. స్పోర్ట్స్ ఐటమ్ అనేది ప్రతిదీ ఎంత కాస్ట్ అండి బాబ్రోయ్. నాకు ఆ షాప్కి అయితే అలా గుండెలు గుబ్బెలు అంటే, ఎందుకంటే ప్రతిదీ 2000 దాటే. 2000 లోపు అయితే అసలు ఏ ఐటమ్ కూడా ఉండదండి అసలు. ఇవి కాదు అన్నట్టు ఈ మధ్య కీపింగ్ మీద పడ్డాడు. కీపింగ్ ఒకటి నేర్చుకుంటున్నాడు. ఆ కీపింగ్ గ్లౌజెస్ ఏంటంటే వాళ్ళ కోచ్ సార్ ఇచ్చారు అకాడమీలో ఉన్నవి. ఇన్నర్స్ మాత్రం తీసుకోమన్నారు అనమాట. సో ఆ ఇన్నర్స్ కూడా చూస్తాడండి. షూ మళ్ళీ వాక్ చేసి చూసుకుంటున్నాడు. షూ ఫైనలైజ్ చేసేసుకున్నారు. ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇవి స్కిన్ టైట్స్ అన్నమాట. అంటే అవన్నీ వేసుకొని చూస్తేనే వాళ్ళకి కంఫర్ట్ తెలుస్తుంది అంటండి. అందుకే అన్నీ వేసుకొనే చూస్తున్నా, అంటే వాళ్ళే ఆడుతూ ఉంటారు కదా, సో దానివల్ల. ఇక్కడైతే ఇన్నర్స్, స్కిన్ టైట్స్, మళ్ళీ బాల్స్. అమ్మో ఎన్ని బాల్స్ కొంటారో అసలు. ఇంటి నిండా బాల్స్ బ్యాట్సే ఉంటాయండి మా ఇంట్లో అయితే. ఆ బాల్స్, స్కిన్ టైట్స్, అదిగోండి అవి కీపింగ్ గ్లౌజెస్ మాట, ఇన్నర్ గ్లౌజెస్. సో వాడి షాపింగ్ అయితే అయిపోయింది అన్నమాట. ఇక్కడ టైప్యాడ్, షూస్, స్కిన్ టైట్స్, బాల్స్ అండ్ ఇన్నర్ గ్లౌజెస్ అన్నీ తీసుకొని మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వాడి సామాన్లు వాడే మోసుకున్నాడు అనమాట ఇంటికి వెళ్ళినంత వరకును. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పక్కనే కంకటాలు అన్నమాట. సో అక్కడికి వెళ్ళి శారీ అయితే తీసేసుకున్నాం.
అండ్ తీసేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసే వచ్చాను. డిన్నర్ అయితే ఏం లేదు, ఇడ్లీ పెట్టేసి వచ్చారన్నమాట. ఇడ్లీ పెట్టాను కదా, ఆ ఇడ్లీ తినేసిన తర్వాత వెజల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్ అది కూడా క్లీన్ చేసుకొని ఇంకా వర్క్ అంతా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ సామాన్లు అవి తెచ్చుకోవాలన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని వరలక్ష్మి వ్లాగ్లో కలుస్తాను అనమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.